కొబ్బరి పచ్చడి రెండు విధాలుగా చేస్తారండి. ఒకటి ఇడ్లీలు దోశల్లోకి తినడానికి, రెండోది అన్నంలో కలుపుకోవడానికి. ఈరోజు మనం అన్నంలో కలుపుకొని కొబ్బరి పచ్చడిని చూద్దాం. కావాల్సిన పదార్థాలు ఏంటంటే కొబ్బరి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకుంటామండి. కోరిన కొబ్బరైనా పర్వాలేదు. ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రేఖలు, కొద్దిగా చింతపండు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర. ముందుగా నూనె వేడి చేసుకుని అందులో పచ్చి శనగపప్పుని వేసుకుందాం. అందులోనే మినపప్పు అండి, వెల్లుల్లి రేఖలు, ఎండుమిర్చి, జీలకర్ర, బాగా వేగిపోయినాయండి. ఇప్పుడు ఇందులో ఈ చింతపండు వేసుకుని కొబ్బరి తురుము కూడా వేసుకుని వెంటనే స్టవ్ కట్టేయాలి. ఈ మిశ్రమాన్ని ఇలాగ మళ్ళీ మిక్సీలో తీసుకుని తగినంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఇందులో కొద్దిగా బెల్లం వేసుకుంటే వేసుకోవచ్చు, తీపి కావాలనుకున్న వాళ్ళు. ఇప్పుడు మనం గ్రైండ్ చేద్దాం. గ్రైండ్ చేసుకున్న తర్వాత రెడీ అయిపోయిందండి అన్నంలో కలుపుకోవడానికి కొబ్బరి పచ్చడి. దీన్ని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. కొబ్బరి పచ్చడి అన్నంలోకి.